బుచ్చిరెడ్డిపాలెంకి కమిటీ చైర్మన్ అయినటువంటి ఎంపీడీఓ గారిని ఈ మానవహారాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. క్యాంపెయిన్ చేస్తాము. ప్రతి ఇంట్లో పిల్లవాడు ఎక్కడ చదువుకుంటున్నాడు, చదువుకోవట్లేదా, ఇంట్లో ఉన్నాడా అనేది మేము ఈ 2 నెలల్లో సర్వే చేస్తున్నాం. మా సర్వేకి కూడా అందకుండా ఇంకా పిల్లలు ఎక్కడైనా దాక్కొని చదువంటే భయపడి అలా ఉన్న వాళ్ళని మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ విషయాలు కూడా మా దృష్టికి తేవాలి. ఈ క్యాంపెయిన్లో పాఠశాలలో ఏమేమి వస్తువులు ఉంటాయి, పిల్లలకి ఏమి ఇస్తున్నాము, వాళ్ళకి చదువు ఏ స్థాయిలో చెప్పబడుతుంది, టీచర్లు అందరూ కూడా ఉపాధ్యాయులు ఎలాంటి వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, అందరూ కూడా గొప్ప గొప్ప మార్కులతోటి మంచి పోటీ పరీక్షలు రాసి వచ్చిన ఉపాధ్యాయులు ఉంటారు ప్రభుత్వ పాఠశాలల్లో. మరి అలాంటి పాఠశాలల్లో పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడున్న వసతులు అన్నీ ఉన్నాయి. ఒక బూట్ లేనిది, టై దగ్గర నుంచి, డ్రెస్ దగ్గర నుంచి, యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, నోట్ బుక్స్తో సహా మొత్తం మధ్యాహ్నం మీల్స్తో సహా వాళ్ళకి పెట్టి ఇంత సౌకర్యవంతంగా మనం పాఠశాలను ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఇప్పుడు కూడా బయట పిల్లలు ఉండటం అనేది శోచనీయం. అందుకని మా కమిటీల ద్వారా మేము ఈ 2 నెలలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాము. ఇంకా మాకు అందకుండా ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా మీరందరూ సహకారం అందించి ఈ నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. బడికి పోదాం కార్యక్రమంకి మొత్తం కలిపి ఉన్న స్టూడెంట్స్ మొత్తం కలిపి అదే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు మొత్తం అందరూ రావాల్సిందిగా కోరుతున్నా. వాళ్ళకి కిట్లు, బుక్స్ కానీ, బట్టలు కానీ వాళ్ళకి సౌకర్యం మొత్తం కల్పిస్తుంటారు గవర్నమెంట్. కాబట్టి అందరూ కలిపి స్కూల్కి ప్రతి ఒక్క విద్యార్థి వెళ్ళిపోవాలి. వాళ్ళ భవిష్యత్తు పైన ఆధారపడింది. తల్లిదండ్రులు మాకు ప్రోత్సాహం చేయవలసిందిగా కోరుతాను. నా పేరు దిలీప్ కుమార్. నేను మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరెడ్డిపాలెంగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం మాకు నిర్దేశించినటువంటి నేను బడికి పోతా ప్రోగ్రాంని మనం జూలై 13 నుంచి జూన్ 13 నుంచి జూలై 12 వరకు చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు నిన్న సన్నాహక సమావేశం జరిపాం మండల కమిటీతో. ఈరోజు విద్యార్థులతో దీని మీద గ్రామంలో అవగాహన కావడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదే రకంగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా దీర్ఘనాడు పాఠశాలలో హెడ్ మాస్టర్ పీటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి నేను బడికి పోతా ప్రోగ్రాంలో 6 నుంచి 14 వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలి. వాళ్ళు పాఠశాలలో ఉండి మంచి విద్యా బోధన చేసి తల్లిదండ్రులకు ఉపయోగపడే బిడ్డలుగా వారి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 6 నుంచి 14 వరకు ఉన్న ప్రతి పిల్లవాడిని ఇల్లు సర్వే చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి వయసుకు తగిన తరగతుల్లో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులందరూ దీన్ని గమనంలో ఉంచుకొని మీ ఏ బిడ్డ ఉన్నప్పటికీ కూడా మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో వయసుకు తగిన తరగతిలో చేర్చుకొని తద్వారా మీ పిల్లల్ని అందరినీ విద్యావంతులు చేయాల్సిందే కోరుతున్నాం. ఆ రకంగా మా ఉపాధ్యాయులు అందరూ కూడా పనిచేస్తారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని గ్రామస్తులంతా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.